నేను మీ మోహన్ రాజు వల్ల ఇప్పుడు మనం శ్రీకాకుళం గ్రామంలో ఉన్నాము. మనం సంగమయ్య కొండకు వెళ్తున్నాము. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఈ పండగ వేళలో భోగి, సంక్రాంతి, కనుమలో పెద్ద యాత్ర ఉంటుంది. ఈ యాత్రను మీ అందరికి కూడా పిన్ టు పిన్ చూపిస్తాను. పదండి ఫ్రెండ్స్, స్టార్ట్. అదండి స్టార్ట్ అవుతున్నాం. చూడండి, ప్రతిదీ పిన్ టు పిన్ మావాడు మీకు కూలంకుశంగా చూపిస్తాడు. హ్యాపీరా శ్రీవాణి విద్య ఫ్రెండ్స్, మనం సంగమేశ్వర స్వామి దేవస్థానంకి ఎంటర్ అయ్యాం. లోపలికి వెళ్తున్నాం. మామూలుగా ఉండదు. స్టార్టింగ్ నుంచే చూడండి యాత్ర విశేషాలు. బొమ్మలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బొమ్మలు గిమ్మలు ఇది లొకేషన్ బాగుంది. చూడండి లొకేషన్ ఎంత నీట్గా ఉందో. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్సలెంట్. ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఎక్సలెంట్గా యాత్ర అంటే యాత్ర ఆ యొక్క కళ అనేది నీట్గా ఉట్టిపడుతుంది. చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ మన సంగమేశ్వర దేవాలయం. ఇక్కడ బండి పార్కింగ్ చేసి లోపలికి వెళ్దాం. ప్రతిదీ పిన్ టు పిన్ మీకు చూపిస్తాను. చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. యాత్ర అంటే యాత్రలాగా ఉంటుంది. మామూలుగా ఉండదు. ఒక రేంజ్లో ఉంటుంది. ప్రతిదీ పిన్ టు పిన్ చూపిస్తాను. లేదండి చూడండి యాత్ర అంటే యాత్రలాగా ఉంటుంది. చూడండి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. బొమ్మలు గిమ్మలు గట్రా చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారు. చూడండి యాత్రలో ఉండేటటువంటి ఐటమ్స్ అన్నీ కలిగి చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతి ఇది ఎలా కనిపించింది. ఇదొకటి పిల్లలు చాలా లైక్ చేస్తారు. అదేవిధంగా ఇది చూడండి ఎక్సలెంట్గా వీళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి చూడండి ఎక్సలెంట్గా ఉన్నది. ఇది ఒకటి పిల్లలందరూ కూడా వచ్చి ఆహ్లాదకరంగా ఆడుకునేటటువంటి ప్రదేశం. ఇది ఒకటి బాగుంటుంది. హై జంప్ గురు బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఆడుకోవడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి ఇది ఒకటి యాత్ర అంటే యాత్రలాగా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఆహ్లాదకరంగా ఆనందంగా యాత్రలో ఎంజాయ్మెంట్ చేయడానికి ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మా వాడు మా ఎలాంటి స్టైల్ ఇస్తాడో. యంగ్ అండ్ డైనమిక్ బాయ్ మా పూర్ణచంద్ర. మామూలుగా ఉండదు. వీడితో పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. చూడండి మా యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడు అప్పుడే మొదలెట్టారు తినడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఎంజాయ్. యాత్రకు వస్తే అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. మామూలుగా ఉండదు. మీకు మరిన్ని విశేషాలు మీకు చూపిస్తాను. అంటే అలాగే ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే చూడండి ఎలా పిల్లలు తిరుగుతున్నారు. ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలు యూట్యూబ్ యాత్రలో చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. బొమ్మలు గిమ్మలు ఇవన్నీ కూడా చిన్నపిల్లలు నీట్గా ఆడుకోవడానికి చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రదేశం. సంగమేశ్వర దేవాలయం అనేది మామూలుగా ఉండదు. ఉంటుంది.
మెట్టెక్కవలసిన వాస్తవ్యులు ఆలయ అభివృద్ధి 200 రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి. ఇవ్వండి చిన్నపిల్లలు చక్కగా ఆడుకునేటటువంటి పీచు మిఠాయి ఆడుకొని తింటారు వీటితో. చాలు ఎక్కువ విశాఖపట్నం వాస్తవ్యులు ఇవ్వండి. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఆల్రెడీ పూజ చేయడానికి ఒక సెట్ కొనేసి మనం వెళ్దాం. ఇక్కడే చెప్పులు పార్కింగ్ చేసుకున్నాం. సాయి శాఖలు అందిస్తున్నారు. యాత్రా స్థలంలో అలాంటి మెట్లు ఉన్నాయి. యాంగ్స్టర్స్ ఇప్పుడే మనం ఎక్కాల, మళ్ళీ ఫ్యూచర్లో ఎక్కాలనుకున్నా ఎక్కలేము. ఇలాంటప్పుడు ఎక్కాలి. అంత ఎత్తు మనం ఎక్కాలి. అయినప్పటికీ మనకి శివుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎక్కిపోతాం అలవగ్గా. పాపం అయినప్పటికీ వాడిని విడిచిపెట్టడం, పైకి తీసుకువెళ్తాం. పాపం మావాడు అలసిపడ్డా. ఇక మనం సంగమేశ్వర దేవాలయానికి ఇచ్చేస్తాము. మామూలుగా లేదు, కొద్దిగా అలసిపోయినప్పటికీ శివుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దర్శనం మరొక 5 నిమిషాలు అయిపోతుంది. రండి. క్యూ పద్ధతి పాటించాలా? ఎక్కడైనా ఎప్పుడైనా క్యూ పద్ధతిలో వెళ్ళాలి. ముందు కాల్ కలుపుకొని వెళ్ళాలంటారు కదా, అందుకోసం ఇక్కడ ఈ దేవస్థానం వారు ట్యాప్ పెట్టారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వచ్చేసాం, లోపలికి చేస్తున్నాం. చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎలా ఉందో లొకేషను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఫైనల్గా సంగమేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి ఆ యొక్క పరమశివుడిని దర్శించడం జరిగింది. మీ అందరి సాయి సహకారాలతో. చూడండి ఫ్రెండ్స్, మన సంగమేశ్వర దేవాలయంలో ఎంత మంచి వ్యూ ఉందో చూడండి. సందర్శకులు అందరూ కూడా చాలా ఫోటోలు తీసుకోవడానికి అన్ని విధాలుగా కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంటారు ఇక్కడికి. ఈ యొక్క పండగ వేళల్లో భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి యాత్ర జరుగుతుంది ఇక్కడ. చూడండి మా వాళ్ళు ఎలా కొండెక్కుతున్నారు. చూడండి గౌతమ్ బుద్ధుడు గారు, సుబ్రహ్మణ్య స్వామి. చూడండి తొలి ఎక్కాం కదా, ఇప్పుడు కిందకి ఎలా దిగుతున్నామో. పాపం భక్తులు చూడండి ఏ విధంగా ఈశ్వరుడిని దర్శించడానికి వస్తున్నారో. చూడండి భక్తులు ఏ విధంగా వస్తున్నారు దర్శనానికి. పరమశివుడి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా ఆ పరమశివుడిని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఫైనల్గా మన దర్శనం అనేది అయిపోయింది. స్టార్ట్. యాత్రలో మరికొన్ని విశేషాలు మీకు చూపిస్తాను. ఫైనల్గా మన దర్శనం అయిపోయింది ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులతో. నరసింపురం దుర్గాప్రసాద్ గారు, కృష్ణపేట నరసింపురం దుర్గాప్రసాద్ గారు కృష్ణుడు. ఇంకా స్వామివారి ఆలయ అభివృద్ధి. ఫైనల్ గా మన దర్శనం అయిపోయింది కదా, మనం ప్రసాదం కూడా తీసుకోవాలి. భక్తులు ఆలయ అభివృద్ధి కొరకు ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే చూడండి అంగరంగ వైభవంగా ఉన్నాయి.
చూడండి ఎంత మంచి ఫ్లవర్స్ ఉన్నాయో. ఈ యాత్ర అంటే ఈ విధంగా ఉంటుంది. అందరూ కూడా మన యొక్క వీడియోకి ఒక లైక్ వేసి మరింత మంది మన యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరీ కోరుచున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడే శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయము, వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. చూడండి ఫ్రెండ్స్, నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది సంగమేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి వింతలు విశేషాలు. ఈ యొక్క దేవస్థానంలో ఎప్పుడు పండుగ వేళలో, భోగి సంక్రాంతి పండుగ వేళలో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయవలసిందిగా మరీ కోరుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంటాయి. మొత్తం మీకు చూపిస్తారు యాత్ర విశేషాలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలన్నీ కూడా ఆడుకున్నటువంటి ఆట స్థలం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. జైంట్ వీలు అది ఇది అనేసి పానీపూరి అంటున్నారు. మా యొక్క యాత్ర కంప్లీట్ అయిపోయి మేము ఇంటికి బయలుదేరాం. ఓకే ఫ్రెండ్స్, సంగమేశ్వర దేవాలయం సందర్శన వీడియోని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ మీ మోహన్ రాజు